మేము చూడాల్సిన 6 ప్లేసుల్లో పాప వినాశనము, ఆకాశగంగ అయితే చూసేసామండి. ఇంకా అక్కడి నుంచి బస్సు ఎక్కేసి జపాలికి అయితే వెళ్తున్నాం. నేను ఈ ట్రిప్ కు రావడానికి కారణం కూడా ఇదే. నాకు ఎప్పటి నుంచో జపాలి చూడాలని ఉంది. జపాలికి వచ్చాక ఇంకా బైక్ లో వెళ్లే వాళ్ళకి ఒక రోడ్డు ఉంటుంది, ఇంకా నడిచి వెళ్లే వాళ్ళకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్లేటప్పుడు ఇలా స్టెప్స్ మీద వెళ్తున్నాము, వచ్చేటప్పుడు మాత్రం ఆ రూట్ ను వస్తాము. ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా అలా కాస్తంత దూరం నడిచామంటే మనమైతే జపాలికి రీచ్ అవుతాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విగ్రహం, ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వినాయకుడా లేకంటే ఆంజనేయ స్వామి అని. ఇంకా అలా అన్ని చూసుకుంటూ దర్శనానికి అయితే వెళ్లిపోయాము. లోపల వీడియోస్ అయితే తీయనీలేదు. బయటకు వచ్చి ఆ కోనేరు వ్యూ చూస్తుంటే ఇంకా ఆ చెట్ల మధ్యలో చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా మనం బైక్ వెళ్లే రూట్ కూడా చూద్దామని రిటర్న్ వెళ్లేటప్పుడు ఆ రూట్ లో వెళ్ళాను. కింద రాళ్లు మాత్రం దారుణంగా కుచ్చుకుంటున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కామంటే వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయితే ఆపుతారు. అప్పట్లో మన స్వామివారితో హతిరాం బాబా అనే ఆయన పాచికలాడేవారంట. ఇంకా ఆయన జీవ సమాధి అయితే ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ చూసుకునేదానికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా 2 ప్లేసెస్ అయితే కవర్ చేయాలి. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా బస్ అయితే రాలేదు. చివరికి 6:45కి లాస్ట్ బస్ అయితే వచ్చింది. మిగిలిన 2 ప్లేసెస్ అయితే చూడలేకపోయాం.